వెల్కమ్ బ్యాక్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంక్టి మండలం నాగన్పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తితో ఉన్నాం. ముందుగా పరిచయం చేసుకుందాం. నా పేరు శివాజీరావు పాటిల్. నాది నాగన్పల్లి కంక్టి మండలము. నేను సర్పంచ్గా పోటీ చేయాలనుకున్నా మా గ్రామ ప్రజలు ఇంతకుముందు మా నాయన మా అన్న కానీ మా కొడుకులు మేము కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండి ఈ గ్రామానికి కొంత అభివృద్ధి చేసినాము. ఇంతకుముందు చేసినట్లనే మేము కూడా ఇంకా అంటే ఇంతకుముందు మీ రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉంది? ఇంతకుముందు మేము మా తాతల నుంచి రాజకీయంలో ఉన్నాం సార్. మేము ఈ రాజకీయం చేసుకుంటూ వస్తున్నాం. ఊరు మాకు అంత అభిమానం వాళ్ళకు మా మీద ఉన్నది, మాది వాళ్ళ మీద ఉన్నది. ఏమున్నా కన్నా ఇంతకుముందు చేసినట్ల మేమంతా మేమే చేసినామని వాళ్ళు ప్రజలు మాకు ఇప్పుడు మాకు అభ్యర్థిగా నిలబెట్టరు. వాళ్ళ కోరిక మేరకు నేను నిలబడ్డా. మరొకటి ఇప్పుడు మా పెద్దలు చేసినట్ల కూడా మన షెట్కార్ సార్ ఎంపీ కూడా మాకు సహకారం ఉన్నారు. వాళ్ళు నిలబడమన్నారు. సంజీవరెడ్డి ఎమ్మెల్యే పట్ల సంజీవరెడ్డి గారు నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు కూడా నాకు సహకారం ఇచ్చి వాళ్ళు కూడా మీరు నిలబడితేనే అభివృద్ధి ఉంటుంది నాగన్పల్లిలో, మీ కుటుంబం కూడా అంతే అభివృద్ధి చేసింది, మీరు కూడా అభివృద్ధి చేస్తారు అని మీ ప్రజలు మీరు నమ్ముకున్నారు. మీరు నిలబడి మీరు గెలిచి ప్రజలకు సేవ చేస్తూ ఉంటానని చెప్తున్నా సార్. అంటే గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి? గ్రామంలో ఇంతకుముందు వేరే గవర్నమెంట్ ఉండే అంతకంత చేసినాం సార్. ఇంకొకటి రోడ్ లేకుండే రోడ్ వేసుకున్నాం. మా సంజురెడ్డి గెలిచినప్పుడు కల్వెట్ లేకుండే కల్వెట్ కూడా కట్టుకున్నాం. కొత్త సబ్ స్టేషన్ శాంక్షన్ వచ్చింది మాకు. ఆల్రెడీ ప్రొసీజర్ వచ్చింది. సబ్ స్టేషన్ కూడా మేము చేసుకున్నాం. మా ఎమ్మెల్యే సాబ్ సహకారంతో సబ్ స్టేషన్ కూడా చేసుకుంటున్నాం. ఇంకా వాటర్ ఉన్నది. వాటర్ క్వశ్చన్కి అయితే మా కృష్ణారెడ్డి కీర్తిశేషులు వాటర్ సోర్సెస్ బోర్లు అప్పటి నుంచి వాళ్ళు వేసినవి ఉన్నాయి సార్. బోర్లు మర్రా కూడా వాటర్ ట్యాంకులు కట్టారు. పైప్ లైన్ కూడా వాళ్ళది ఉన్నది. సీసీ రోడ్ కూడా వాళ్ళు చేసిన ఉంది. ఇప్పుడు అక్కడ ఏమున్నది ట్యాక్స్ కూడా వాళ్ళే ఉన్నాయి. ఇప్పటిదాకా కూడా వాళ్ళే మాకు సహకారం, వాళ్ళే ఇక్కడ మా ఊరికి అభివృద్ధి చెందిందంటే వాళ్ళే చేశారు సార్ ఇప్పటిదాకా. అంటే మీరు గెలిచిన అనంతరం గ్రామానికి ఏ విధంగా అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు? మీ ప్రధాన ఏజెండా ఏముంది? ఏమన్నా హామీలు ఇవ్వబోతున్నారా గ్రామ ప్రజలకు? ఇప్పుడు మా ఎమ్మెల్యే ఎంపీ సహకారంతో మా గ్రామానికి ఒకటి హౌసింగ్ అని వస్తున్నది సార్, డబుల్ బెడ్రూమ్ అని. ఇప్పటికీ 6 కంప్లీట్ నడుస్తున్నాయి పనులు. ఇంకా కూడా 6 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా మా సార్ ఇంకా ఎన్ని కూడా కట్టుకుంటే వాళ్ళు ఇస్తానని మాకు హామీ ఇచ్చారు. ఆ హౌసింగ్ ఒకటి నేను కంప్లీట్ చేపిస్తా. ఇంకోటి వాటర్ సోర్సెస్ కూడా ఏది ఉంటే ఇబ్బంది ఉంటే నేను మా ఊరికి అంత సేవ చేస్తా. ఇంకొకటి రోడ్డు సౌకర్యాలు, సీసీ రోడ్ కానీ, మురికి కాలువలు కానీ, లైట్స్, ఇంకా ఏది చిన్న సమస్యలు ఉన్నా కూడా నేను అందుబాటులో ఉండి వాళ్ళకి సదాసేవలు ఉంటానని నేను చెప్పుకుంటున్నాను సార్. మీ గుర్తులు మరియు మీకు సంబంధించినటువంటి ఏ సీరియల్ నెంబర్ సంబంధించింది మా ఎస్కేఎస్ ఫ్లై టీవీ ద్వారా మీకు తెలియజేయాలి. నా గుర్తు శివాజీరావు పాటిల్కి సెకండ్ నెంబర్కు కత్తెర గుర్తు అని వచ్చింది సార్. ఫస్ట్ వార్డుకు అహ్మద్ సిలిండర్ పోయి వచ్చింది. సెకండ్ వార్డుకు మరియమ్మ అని గౌన్ వచ్చింది సార్. థర్డ్ వార్డు కూడా ముత్తమ్మ అని సిలిండర్ పోయి వచ్చింది సార్. ఫోర్త్ వార్డుకు మహరుతురావు అని సిలిండర్ పోయి వచ్చింది. ఫిఫ్త్ వార్డుకు 6వ వార్డుకు ప్రకాశ్ అని పొయ్యి గుర్తు వచ్చింది సార్. 7వ వార్డుకు కుశాలబాయి గౌన్ గుర్తు. 8వ వార్డుకు నాగేష్ వాళ్ళకు కూడా గౌనే వచ్చింది. వాళ్ళందరికీ నేను హామీ ఇస్తున్నాను. మరొకటి వాళ్ళు నెంబర్ కూడా అంత మంచిగా పనిచేసి గెలిపిస్తే నేను అందరితో సహకారం ఉండి ఊళ్ళో అంత అభివృద్ధి చేపిస్తాను. నెంబర్లకు పట్టుకొని నేను కూడా ఎమ్మెల్యే తనతో మాట్లాడి అంత మాకు ప్రజలకు సేవ చేసి నాకు ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగం చేసుకొని 5 సంవత్సరాలు నాకు గెలిపించిన ప్రజలకు అందరికీ నేను అందుబాటులో సేవ ఉండి రాత్రి పగలు ఏ పని ఉండని కూడా హాస్పిటల్ కానీ ఏ చిన్న అభివృద్ధి ఏది ఉంటే ఏ రాత్రి కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి చిన్న పనులు సేవ చేసుకుంటూ ఉంటున్నానని మీ ముంగట నేను చెప్తాను. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు SKS Fly TV.